హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. వాస్తవంగా ఒక మానవతా అంశం, ఒక పెద్ద చర్చకి దారితీసే అంశం ఒకటి ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఒక వ్యక్తి ఉద్యోగంలోకి రావాలంటే బోలెడన్ని పరీక్షలు పాస్ అవ్వాలి. ముందు డిగ్రీలు పాస్ అవ్వడం, ఆ పైన సదరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాయటం, యూపీఎస్సీనా ఏపీఎస్సీనా లేకపోతే గనక ఇతర ఏ కోర్సులు అయితే ఉంటాయో వాటికి సంబంధించింది పాస్ అవ్వాలి. అందులో మెరిట్ రావాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలి. ఆ రిజర్వేషన్స్ వీటన్నిటి మధ్యన తట్టుకు నిలబడాల. ఆ తర్వాత ఉద్యోగం సంపాదించి ప్రొవిషన్ పూర్తయ్యి తను ఒక పర్లేదు కడుపు నిండా తినొచ్చు అనే స్టేజ్ వచ్చేటోడికి ఒక 30 సంవత్సరాలు వస్తుంది. ఆ తర్వాత ఇదివరకటి రోజుల్లో 58 ఏళ్ళు, ఇప్పుడు 62 ఏళ్ళు పదవీ విరమణ. అంటే ఓ 30-32 ఏళ్ల వరకు వాళ్ళు ఉద్యోగంలో ఎదుగుదల ఆ తర్వాతన అయిపోతుంటుంది. అయితే అసలు సమస్య ఎక్కడొస్తుందంటే ఇదివరకటి రోజుల్లో పెన్షన్ అనేటటువంటిది వాళ్ళ చిట్ట చివరి శాలరీ 50% కాన్సెప్ట్ నుంచి బిగిన్ చేసి ఒక సిస్టమ్ ఉండేది. వాళ్ళకి ఆ తర్వాత తమ జీవితకాలం బతికున్నంత వరకు ఒక ఉపాధి ఉండేది. ఆ తర్వాత వాళ్ళు చనిపోతే కనుక వాళ్ళ భార్య లేకపోతే వాళ్ళ భర్తకి పెన్షన్ ఉండేది. ఆ తర్వాతన డిపెండెంట్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళకి ఉండేది. ఇది ఒక కుటుంబం సేఫ్గా ఉండొచ్చన్న ఉద్దేశంతోనే లక్షల జీతాలు వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నా సరే వద్దని గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు అనేక మంది. అయితే పెన్షన్ సిస్టమ్ ఆ తర్వాత కాలంలో పెన్షన్ సిస్టమ్ మారిపోయి సిపిఎస్ తీసుకొచ్చారు. ఆ సిపిఎస్లో ఎంత పెన్షన్ వస్తుందో ఇవాళకి ఒక క్లారిటీ లేని పరిస్థితి. ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు పెన్షన్ అనేటటువంటిది ప్రభుత్వాలకి భారంగా మారుతుంది. జీతాలు ఒక వారం అయిపోయి కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, గెస్ట్ లెక్చరర్లు లాంటి పదవులు పెట్టి కేవలం ఏ నెలకు ఆ నెల కూలీలాగా, ఏ రోజుకు ఆ రోజు కూలీలాగా ఇచ్చి వదిలించేసుకుంటేనే ప్రభుత్వాలు వాళ్ళ యొక్క కుటుంబ బాధ్యత, వాళ్ళ భవిష్యత్ బాధ్యత తీసుకోవడం వదిలేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ ఉన్న పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళ విషయంలో కూడా కొత్త చిక్కులు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే పెన్షన్ల భారం తగ్గించుకోవాలని ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి అన్నటువంటిది పెన్షనర్ల సంఘం యొక్క అనుమానం, ఆవేదన. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు టిఎంబి బుచ్చిబాబు, ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఎంబి బుచ్చిబాబు, ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పింఛన్దారులు హైదరాబాద్లో స్థిరపడ్డ వాళ్ళ సంఘానికి సంబంధించి ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి పెన్షనర్లకి ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ప్రధాన సమస్య? నమస్కారం సాయి గారు అండి. అతను వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా నమస్కారాలండి. మేము ప్రభుత్వంలో 40 ఏళ్ళు సుమారుగా నా వరకు అండి, మీరు 35-40 ఏళ్ళ దాకా చేస్తారండి. ఎన్నో ఒడిదుడుకులు ఆధారంగా చేస్తారు. ప్రభుత్వంలో ఉద్యోగం జరిగితే ఒక ధీమా ఏంటంటే 2 పెన్షన్ వస్తుంది, కుటుంబం యొక్క భద్రత. అది ఎందుకు అది అసలు ముందు అసలు పెన్షన్ ఎట్లా వచ్చింది మనం ఆలోచిస్తే 1982లో డిఎస్ నకారియా గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం వలన సుప్రీంకోర్టు ఆ రోజు వైవి చంద్రచూడ్ గారిని, ఇప్పుడు లాస్ట్ తీర్చి సిఏజే గారి ఫాదర్, ఆయన ఆధ్వర్యంలో ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చింది. పెన్షన్ ఒక హక్కు, ప్రభుత్వం ఒక బాధ్యత, సామాజిక బాధ్యత అని చెప్పి ఈ తీర్పు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కోర్టులు కానీ ఏ విధంగా మార్చడానికి లేదు. దిస్ ఇస్ ఆర్టికల్ 14 ప్రకారం రక్షింపబడాలి. 309 ప్రకారం కూడా వాళ్ళకి శాలరీస్ అవన్నీ ఇస్తుంది, పెన్షన్స్ అదే అకౌంట్కి ఇవ్వాలి ఇస్తున్నారు. ఇది ఇది ఈ విధంగా జరుగుతుందండి. 2004లో ఏం చేశారంటే ప్రభుత్వాలు సిపిఎస్ అని ఒక విధానం తెచ్చారు, కంపల్సరీ పెన్షన్ స్కీమ్ అని. ఆ స్కీమ్లో ఏంటంటే కంట్రిబ్యూషన్ 10% గవర్నమెంట్ ఇస్తుంది, 10% పెన్షన్ వీళ్ళు ఎంప్లాయీ ఇవ్వాలి. ఆ రెండు కలిపి ఒక వాళ్ళక్కడ ఫండింగ్ షేరింగ్లో పెడతారు, ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో పెడతారు. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత దాని బేస్ని బట్టి క్యాలిక్యులేషన్ అంటేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇందులో 2-3 ఇష్యూస్ ఉన్నాయి సార్. అసలు ఇష్యూ ఒకటి ఓపీఎస్లో ఏంటంటే పెన్షన్దారులు అందరికీ కూడా రెగ్యులర్ పెన్షన్ వస్తుంది. 50% రిటైర్ అయిన 50% ఎంత దాని మీద పెన్షన్ వస్తుంది. డిఏ ఎప్పుడు పెంచితే అప్పుడు వస్తుందండి. సిపిఎస్లో ఏంటంటే 10% కంట్రిబ్యూట్ చేయాలి. ఈ కంట్రిబ్యూట్ చేసిన తర్వాత లాస్ట్లో ఎంత ఇస్తారో వీళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఎవ్రీ ఇయర్ వీళ్ళకి ఎంత బ్యాలెన్స్ ఉందనేది లెక్కలు చెప్పాలి గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, వీళ్ళకి ఎంత ఉన్నాయి అంత ఇస్తుంది. అవి తెలియట్లే. ఈ డబ్బులు ఎక్కడ వస్తుందో తెలియదు. రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుందని గ్యారంటీ లేదండి. ఫ్యామిలీకి భద్రత లేదు. పెన్షన్ ఫ్యామిలీకి ఎక్స్ట్రా భద్రత లేదండి. మరి 30-40 ఏళ్ళు పనిచేసిన తర్వాత అతను ఏ ఉద్యోగము చేయలేడు. అతను ప్రభుత్వ పరంగానే ప్రైవేట్గా చేయలేడు. అదే సాఫ్ట్వేర్లో పనిచేసిన అక్కడ పనిచేసిన వాళ్ళు వాలంటరీగా 40 years మానేసినా ఇంకో చోట సాఫ్ట్వేర్కి సొంతంగా పెట్టుకుని బతకగలడు. తెలివితేటలు ఉంటాయి. బట్ ప్రభుత్వ ఉద్యోగంలో చేసిన తర్వాత ఒక సిస్టమ్ అలవాటు పడి 40 ఏళ్ళు చేసి 60 ఏళ్ళ తర్వాత ఏదైనా ఉద్యోగం కూడా చేయలేని పరిస్థితి. ఇవన్నీ చేయలేడు కాబట్టి సామాజిక భద్రత కింద ప్రభుత్వ బాధ్యత పెన్షన్దారులకు కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్యలో కాలంలో జీపీఎస్ అని పెట్టారు.
అందులో అంటే ప్రభుత్వము వాళ్ళు 10% ప్రభుత్వము 50% పెన్షన్ ఇస్తామని పెట్టారు. కాదు ఇంప్లిమెంట్ ఇంకా అవ్వలేదు అనుకోండి. అది ఆపేశారు కదా, ఆపేశారు, మధ్యలో ఆపేసారు. సిపిఎస్ అపోజ్ చేశారు. 10 లాక్ సిపిఎస్ ఎంప్లాయీ సిపిఎస్ వద్దు, ఓపీఎస్ కావాలని ఢిల్లీలో కూడా ధర్నా చేసి గందరగోళం చేస్తున్నారండి. ఈ సిస్టంలో ఏమైందంటే మన 7th ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పిఆర్సీ ఉందో దానికి 15 రాష్ట్రాలు అడాప్ట్ చేసుకుంటున్నాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ 7th పిఆర్సీ ఇప్పుడు ఇచ్చారో ఆ సెంట్రల్ వాళ్ళకి ఎప్పుడు ఇచ్చారో అదే విధంగా 15 రాష్ట్రాలు అడాప్ట్ చేసుకుంటున్నాయి. వేరేజ్ కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సెంట్రల్ పిఆర్సీ అప్లై చేయట్లే. 5 yearsకి ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఎవ్రీ 10 yearsకి ఇస్తారు. అడాప్ట్ చేసుకుని ఇప్పుడు ఏమైందని పరిస్థితి, వ్యాలిడేషన్ చట్టం అని ఒకటి పెట్టారండి. వ్యాలిడేషన్ March 25 పాస్ చేశారు. అందులో ఏముందంటే పెన్షనర్ల యొక్క పెన్షన్స్ ఏ పెన్షనర్ అయినా సరే వాళ్ళ విధానాన్ని రివ్యూ చేయొచ్చని అలా క్లాస్ పెట్టుకున్నారండి. కోర్టుకి వెళ్ళడం కూడా లేదన్నట్టుగా పెట్టుకున్నారు. అది అయిపోయింది. దాని అనుగుణంగా ఈ మధ్య 8th పిఆర్సీ టర్మ్స్ ఆఫ్ కండిషన్ వేశారు. అందులో ఏంటంటే కొత్త అంటే ఇప్పుడు లేని విధంగా నాన్ కంట్రిబ్యూటరీ ఫండ్స్ పెన్షన్స్ కూడా రివ్యూ చేయమన్నారు. అంటే ఏంటి, ఓపీఎస్ కింద ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా రివ్యూ చేసి, అంటే ఫ్యూచర్లో వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేస్తే కానీ పెన్షన్ ఇవ్వమనే విధానం తేవాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు 1982 నుంచి ఇప్పటిదాకా ఇస్తున్నారు. ఇప్పుడు వాడికి ఇప్పుడు 1982లో సపోజ్ రిటైర్ అయినాడు అనుకోండి, ఇప్పుడు వాడికి ఎన్ని ఏళ్ళు ఉంటాయండి? 58, అదొక 18, ఇదొక 20, 43, అంటే 58, 43 కలిపి సుమారు 95 ఏళ్ళు. వాడికి వాళ్ళు రివ్యూ చేసి పెన్షన్లు కట్ చేసి 10% కట్ చేసి ఇస్తామంటే అంత ఘోరంగా ఉంటుందండి. అంటే కంట్రిబ్యూటర్ అంటే ఆల్రెడీ వస్తున్న పెన్షన్ లో నుంచి మళ్ళీ కట్ చేయాలని అంటే రివ్యూ చేయాలని అడుగుతుందా గవర్నమెంట్, రివ్యూ చేయాలనుకుంటుంది. అంటే నాన్ కంట్రిబ్యూటరీ ఫండ్ అంటే మామూలుగా సిపిఎస్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు, వేరే ఓపీఎస్లో నో కంట్రిబ్యూషన్. ఆ కంట్రిబ్యూటరీ ఫండ్ నాన్ కంట్రిబ్యూటరీ ఫండ్స్ కూడా రివ్యూ చేసే అధికారం ప్రభుత్వం పొందింది. లాస్ట్ 7th పిఆర్సీలో ఆ టర్మ్ పెట్టలే, కానీ 8th పిఆర్సీలో టర్మ్ పెట్టారు. అంటే ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కూడా రివ్యూ చేయాలని. దీనివల్ల చాలా నష్టపోతారని. అసలు రివ్యూ అంటే ఏదైనా సరే కొత్త ప్రపోజల్ చేయడానికి, అది ఇలాగే అంటే ఈ 10% 5% కట్ చేస్తారు. మీరు 10% చదవం ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పాను. అనుమాని మీరు ఎలా అదే మీ ఎలా అనుమానితం అంటే, ఏనాడు కూడా నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ని రివ్యూ చేస్తాను అక్కడ చెప్పలే. దిస్ ద ఫస్ట్ టైం. ఎందుకు చెప్పారు? వీళ్ళ గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ వ్యాలిడేషన్ యాక్ట్ చేయడం వలన దానికి ఇది బేస్ అయింది. అది వ్యాలిడేషన్ యాక్ట్ లేకపోతే ఇది బేస్ అయ్యేది కాదు. అది తెచ్చిన తర్వాత ఇది పెట్టారు. ఇది పెట్టడం వల్ల ఎప్పుడైతే నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ రివ్యూ చేస్తూ ఉన్నారో అభద్రతా భావం ప్రజలందరికీ వచ్చింది. మేమే కాదు, ఆల్ ఇండియా త్రూఅవుట్ ఇండియా అందరూ కూడా ఆందోళన పడి June 23 ప్రధానమంత్రికి అందరూ లెటర్లు కానీ అందరి కలెక్టర్ ద్వారా అందరూ లెటర్ సబ్మిట్ చేశారు. మేము కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా అక్కడ సబ్మిట్ చేసాం. అక్కడ హైదరాబాద్ కలెక్టర్ ద్వారా సబ్మిట్ చేసాం. అలాగే ప్రభుత్వాన్ని గవర్నమెంట్ రిప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఎందుకు అంటే భయం, ఎందుకంటే అసలు అంటే ప్రభుత్వం 2 రకాలుగా ఆలోచించవచ్చు. సిపిఎస్ ఓపీఎస్ అడగకుండా భయపెట్టించడం కోసం అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు చూసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చూస్తుంటే డెఫినెట్గా నాన్ కంట్రిబ్యూటరీ ఫండ్ అని వాళ్ళ క్లాజ్ పెట్టారంటే రివ్యూ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే రివ్యూ చేసే అవకాశం లేకపోతే నాన్ కంట్రిబ్యూటరీ ఫండ్ కూడా రివ్యూ చేస్తాను ఎందుకు పెట్టినట్టుది? సిపిఎస్ ఆల్రెడీ కంట్రిబ్యూట్ చేస్తున్నారు కదండి, మరి క్లాజ్ ఎందుకు పెట్టినట్టు? అంటే ఎవరైతే కంట్రిబ్యూషన్ లేకుండా పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా రివ్యూ చేస్తారని ఇంప్లాంట్ అర్థమవుతుందండి. అందుకని దానికి విత్డ్రా చేయాలని మేము చెప్పేవాడిని. దానికి ఎంపీ గారి లెటర్ కూడా రాయడం, మన ఒక ఎంపీ గారు కూడా సెంట్రల్ ఒక గవర్నమెంట్ కూడా ఒక ఎంపీ గారు రాయడం కూడా జరిగిందండి. ఒకసారి చూపిస్తాను. ఈ లెటర్ రాసినప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వము ఏ విధంగా ఈ పెన్షన్ బర్డెన్ అనుకుంటుంది. యాక్చువల్గా పెన్షన్ ఉంటుంది, మీరు చెప్పారు బర్డెన్ అవుతుంది అది అని చెప్తున్నారు. బర్డెన్ ఎందుకు అవుతుంది అనుకుంటున్నారంటే ప్రభుత్వం ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇచ్చే జీతాలు పెన్షన్లు కూడా ఈ అకౌంట్లో వేస్తున్నారు, ఉద్యోగస్తులు ఇచ్చే అకౌంట్లో వేస్తున్నారు. అది వేయకూడదు. ఎందుకు వేయకూడదు అంటే వాళ్ళు ఉండే టర్మ్ 5 years పనిచేస్తారు. మేము 40-40 ఏళ్ళు పెడతాం. ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ గారు 3 టర్మ్ చేస్తే 3 పెన్షన్లు వస్తాయి. ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ చేసిన వాళ్ళకి 3 పెన్షన్లు వస్తాయి. ఈ పెన్షన్ మరి వాళ్ళకి లేని ఇబ్బంది అంటే వాళ్ళ ఎక్స్పెండిచర్ కూడా మా దాంట్లో బుక్ చేయడం వల్ల 50% బడ్జెట్ దానికే పోతుంది అంటున్నారు. అట్లా 3 పెన్షన్లు 4 పెన్షన్లు వస్తున్నాయి అంటే ఇప్పుడు చెప్తున్నారు. ఎమ్మెల్యే ఎంఎల్సీ కూడా వస్తున్నాయి. ఎమ్మెల్యేకి ఒక పెన్షన్, ఎంపీకి ఒక పెన్షన్ వస్తుంది, కానీ ఎమ్మెల్యేకి డబుల్ ట్రిపుల్ ఉంటాయా? అట్లాగే టర్మ్స్ బట్టి ఓకే, అదే టర్మ్ బట్టి వస్తాయండి. ఎంపీ వస్తాయండి. 2 టర్మ్ చేస్తే అంటారు 4 ఇస్తారా? ఇస్తారంట, టర్మ్స్ ప్రకారం ఇస్తారంట. 2 టర్మ్ చేస్తే అని ఇస్తారు అంటున్నారు. అది లెక్క. మోర్ ఓవర్ అసలు వాళ్ళ ఎక్స్పెండిచర్నే మా దాంట్లో వేయకూడదు. వాళ్ళ జీతాలు కానీ ఏంటంటే వాళ్ళ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మీద వాళ్ళకి ఇచ్చే జీతాలు ట్రావెల్ ఎక్స్పెన్స్ మా దాంట్లో వేస్తే అట్లాగా. ఉద్యోగస్తులు అనకూడదు, మంత్రులు కూడా కలిపి ఎంత ఖర్చు అవుతుందంటే వేరే అంటే బడ్జెట్ 50% మాకు శాతం అవుతుందన్న. కానీ
బడ్జెట్లో గవర్నమెంట్ ఆలోచన ఎట్లా ఉండి జనరల్గా ప్రభుత్వం ఎట్లా అడుగుతుందంటే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఆలోచిస్తారు. సంక్షేమం 50% ఉండాలి, అభివృద్ధి 50% ఉండాలి. ఈ సంక్షేమం మాదంతా కూడా రిటైర్ అయిన తర్వాత వీళ్ళందరూ సంక్షేమం కింద సామాజిక భద్రత కింద వస్తారు. పెన్షన్ అనేది సామాజిక ప్రభుత్వం వాళ్ళ సామాజిక పెన్షన్ ఎందుకు ఇస్తుందండి? సమాజంలో వాళ్ళు ఇబ్బంది పడతారు, ఏం ఆధారం లేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చారన్నారు. అదేవిధంగా మాకు ఇస్తున్నారండి. మేము చేసి 40 ఏళ్ళు పనిచేసాం కాబట్టి ప్రభుత్వం సుప్రీం కోర్టు హైయెస్ట్ ఎపెక్స్ బాడీ ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం మాకు పెన్షన్ ఇస్తున్నారండి. వాళ్ళు ఇస్తుందాన్ని కూడా వాళ్ళ క్లాస్ పెట్టడం వల్ల అవుతుంది, వాళ్ళందరూ భయపడుతున్నారు. ఇవాళ ఇది పెన్షన్దారులు భయపడుతున్నారు, ఇది ఓపీఎస్ తీసుకున్న కూడా పెన్షన్ రాదేమని. అందుకని మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఏదైనా ప్రభుత్వం కాస్ట్ ఆఫ్ ఏ వస్తువులు పెరగకుండా అదే పెన్షన్ ఇవ్వగలరండి? ఇవ్వలేరు కదా. ఇప్పుడు మా డిఆర్ ఎందుకు ఇస్తున్నారండి? ప్రైస్ ఇండెక్స్ పెరుగుతుంది కాబట్టి ఎవ్రీ 6 మంత్కి రివ్యూ చేసి ఇస్తున్నారు. రివ్యూ ఎందుకు పెంచమని చెప్తున్నారు? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పెరుగుతుంది కాబట్టి ఆ ప్రైస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిసైడ్ చేసిన దాని ప్రకారం డిఆర్ ఇస్తున్నారండి. దాని ప్రకారం పెన్షన్ పెరుగుతుంది తప్పండి ఉద్యోగంలో చేసిన దానికి పెద్దవాడు 35 ఏళ్ళు చేసిన తర్వాత వాడు ఏం ఆస్తి లేదు. యాక్చువల్గా ఏంటంటే ప్రతి పెన్షనర్ ఎట్లా ఆలోచిస్తాడంటే మనం రిటైర్ అయిన తర్వాత అమ్మాయి పెళ్లి చేయాలను, ఇల్లు కట్టుకోవాలను, ఆ ఆలోచనలో ఉంటారండి. ఇవాళ పరిస్థితి ఏంటంటే దారుణమైన పరిస్థితి. అంటే పెన్షన్ రిటైర్ అయిన 2 ఏళ్ల దాకా పెన్షన్ వస్తున్నారో తెలియదు. వాడు దాచుకున్న డబ్బులు కూడా రావట్లేదు. ఎందుకని అంటే గవర్నమెంట్ ఏమో డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ టు స్కీమ్స్. డైవర్షన్ ఫండ్ స్కీమ్స్ వల్ల ఏమవుతుంది, మనకు డబ్బులు ఉన్నట్టు. యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఇయర్ బడ్జెట్లో మా బడ్జెట్లో ఇంత ఎక్స్పెండిచర్ ఉద్యోగస్తులకు ఇంత వేస్తారు. మరి వేసినప్పుడు ఆ బడ్జెట్ ద్వారా వీళ్ళకి కేటాయించి అందరూ చెల్లింపులు చేయాల్సిందే కదా. బడ్జెట్ ప్లానింగ్ లేకుండా బడ్జెట్ అవ్వదు కదండి. బడ్జెట్లో చేసినప్పుడు మాకు జీతాలు ఇవ్వడానికి, మాకు డిఆర్ ఇవ్వడానికి, మాకు వచ్చిన డబ్బులు మాకు ఇవ్వాల్సిన డబ్బులు ప్రివిలేజ్ వచ్చేసరికి డిలే ఎందుకు అవుతుంది? ఈవేళ 4 డిఏలు పెట్టుకుంటే మనకు డిఏ ఇచ్చారండి. ఇప్పుడు 3 డిఏలు ఎప్పుడంటే ఇంకా 24 జూలై నుంచి ఇంకా ఇవ్వాలి. మన 24 జనవరి ఇచ్చారండి. ఇప్పుడంతనే 26 రాబోతుందండి. అంటే సుమారు 2 సంవత్సరాల తర్వాత 4 డిఏలు ఒకటి ఇచ్చారు. అంటే ప్రతి సంవత్సరం ఒక డిఏ రావడానికి సంవత్సరం డిలే అవుతే ఇలా అక్యుములేషన్ ఎంత పెరుగుతుంది. అది కాకుండా పిఆర్సీలో గత ప్రభుత్వంలో ఎంత ఘోరమైన ప్రభుత్వం ఉంటుంది. ఎక్కడైనా పిఆర్సీలో ఇచ్చినప్పుడు 10,000 5,000 హైక్ ఉంటుంది, అంత తప్ప అది ఉండకపోవచ్చు. కానీ తగ్గించే రికవరీ అనేది ఇప్పుడు లేదండి. లాస్ట్ ప్రభుత్వంలో ఘోరంగా ఏంటంటే వాళ్ళు 27% ఐఆర్ ఇచ్చి ఫైనల్గా 23% వేశారు. అంటే 4% ఎక్సెస్ ఇచ్చామని రికవరీ అని పెట్టారు. దాన్ని కోర్టుకి వెళ్ళడం ఆగిపోయింది, రికవరీ ఆగిపోయిందండి. అంటే ప్రభుత్వాలు ఏదైనా ఉద్యోగస్తులు ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా ఉద్యోగస్తులు ప్రభుత్వం చెప్పినట్టే చేస్తారు. కాకపోతే ఇక్కడ మా ఎంప్లాయీస్కి దౌర్భాగ్యం కూడా కొంత ఉందండి. యాక్చువల్గా ఇదివరకు ఎట్లా ఉండదంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఒకటే ఉండేది, ఎంప్లాయీస్ వర్గం అంతా ఒకటే ఉండేదండి. ఎన్ని సంఘాలను వాళ్ళందరూ కలిపి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉండేది. దానికి చైర్మన్, జనరల్ సెక్రటరీ ఉండేవాడు. అంటే వాళ్ళు వెళ్ళి గవర్నమెంట్ రిప్రజెంట్ చేసి డిస్కస్ చేశారు, అయ్యేదండి. ఇప్పుడు ఏమైందంటే ఎంప్లాయీస్ లీడర్స్ కొంతమంది కొత్తగా తయారయ్యి 4 వింగులు ఏర్పాటు చేసి దీనివల్ల ప్రభుత్వం చులకన అయిపోయి పోటీ పడి ప్రభుత్వాన్ని మెహర్బానీ కోసం కొన్ని పనులు చేయడం వలన ప్రభుత్వం ఏంటంటే వీళ్ళు ఎట్లా ఆడితే అట్లా ఆడతారనేవారు. ఒకప్పుడు చంద్రబాబు గారు ఒకప్పుడు మరి ఎంప్లాయీస్ని పిలిచి మాట్లాడిన వ్యక్తి. అలాగే ఎన్టీ రామారావు గారు కూడా ఉద్యోగస్తులను ఆ రోజు గొడవ చేస్తే కూడా ఫైట్ చేసి తెచ్చుకునే డిమాండ్ ఇవన్నీ ఉన్నాయి. అలాంటిది వీళ్ళ ఎంప్లాయీ సంఘాలు వీక్ అవ్వడం వల్ల గవర్నమెంట్ కూడా వీళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళు చేసే పనులు అట్లాగే ఉంటున్నాయి. ఒకే ఇష్యూ మీద ఇప్పుడు తెలిసి ఎలా ఉందంటే ప్రతి డిపార్ట్మెంట్లో 4 కుంపట్లు తయారవుతున్నాయి ఈ 4 సంఘాల వల్ల. దీనివల్ల ఏ ఆఫీసర్ ఏం ఉద్యోగం చేయగలుగుతుంది? ఒక సంఘం ఇది చేయమంటుంది, ఇంకో సంఘం ఇది చేయొద్దు ఉంటుంది. అంటే అల్టిమేట్గా ఏమవుతుంది, దీనివల్ల ఎంప్లాయీస్ వీక్ అవుతున్నారు, ఎంప్లాయీస్ యొక్క బార్గెన్ పవర్ తగ్గిపోతుంది. బార్గెన్ పవర్ తగ్గిపోవడం వల్ల ప్రభుత్వాలను పట్టించుకోవడం వల్ల రిజల్ట్ ఏంటంటే ఎంప్లాయీస్కి పెన్షన్ రావాల్సిన బెనిఫిట్స్ రావట్లేదు. ఎట్లా రావట్లేదు? ఈ విధంగా 2 ఏళ్ల దాకా పెన్షన్ రాకపోవడం, ఆ పెన్షన్ ఏమో వాళ్ళకి దాచుకున్న డబ్బులు ఇవ్వకపోవడం, ఇవాళ పెన్షన్ కూడా కట్ చేసే స్థాయికి రావడం కారణం ఏంటంటే కొంత ఇక్కడ మన ఈ స్టేట్లో జరుగుతున్నాయండి. అందుకని మేము రిప్రజెంట్ చేసాం. అసలు మేము ఏమున్నామంటే మేము 40 ఏళ్ళు పనిచేసి మీరు ఉద్యోగం ఇచ్చినప్పుడు మాకు పెన్షన్ కట్ చేస్తామని మాకు చెప్పలే కదా, మీరు చెప్పలేదు. మేము ఓపీఎస్ మీకు చెప్పలే కదండి. ఇవాళ రివ్యూ చేయాలి, వ్యాలిడేషన్ యాక్ట్ తేవాల్సిన అవసరం ఏముందండి? నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ కూడా రివ్యూ చేస్తామని చెప్పాల్సిన అవసరం ఏముందండి? అవసరం లేదు కదండి. మరి ఈ విధంగా నడుస్తుందండి.
ఇది ఒక వ్యాలిడేషన్ వల్ల ఇంపాక్ట్ వల్ల ఈ పెన్షన్దారులు అందరూ ఓపీఎస్ వాళ్ళే వాళ్ళు భయపడేస్తాయి. ఎంతమంది ఉంటారు పెన్షనర్లు టోటల్ గా? టోటల్ 90 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. 2 రాష్ట్రాలను మొత్తం దేశం మొత్తం మీద చెప్తున్నారు. అంటే స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్సే 90 లక్షలు అంటే సుమారు ఇప్పుడు కొంతమంది యాడ్ అయినారు. ఒక 1,20,00,000 వేసుకోండి, 1,10,00,000 1,20,00,000 వేసుకోండి. ఓపీఎస్ అని వీళ్ళంతా అందరూ ఓపీఎస్ఏ. ఓపీఎస్ లో ఇప్పుడు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిటైర్ అయ్యే రోజున మీ జీతం ఎంత, మీకు ఆ రోజున ఎంత పెన్షన్ వచ్చింది, ఈ రోజున ఎంత పెన్షన్ వస్తుంది? నేను రిటైర్ అయినప్పుడు నా జీతం 1,20,000 అండి. నా పెన్షన్ ఇచ్చేది లక్ష అంటే నాకు రివిజన్ ఇవ్వడం వల్ల 1,20,000 అయింది. మామూలుగా వచ్చే ₹1,00,000 ఉండేది. రివిజన్ ఎంత అయిందో 50,000 అయింది. 50,000 ఇక్కడ 50,000 అయింది. 50,000 ఎంప్లాయీస్కి ప్రొవిజన్ ఏంటంటే 40% కమ్యూటేషన్ చేసుకోవచ్చు. 40% చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు 40% చేసుకుంటే నాకు 50,000 కంటే సుమారు 26,000 నాకు నేను కమ్యూట్ చేశాను. కమ్యూట్ చేస్తే నాకు కమ్యూట్ చేసిన అమౌంట్ 15 ఏళ్ళలో రికవరీ చేస్తారు. ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంది సార్. కమ్యూటేషన్ చేస్తే నాకు 15 ఏళ్లలో నేను కట్టేది ఎంత అవుతుందంటే నా దగ్గర గవర్నమెంట్ రికవరీ చేసేది నా దగ్గర గవర్నమెంట్ రికవరీ చేసేది 46 లక్షలు 46 లక్షలు ఉంటుంది. గవర్నమెంట్ 46 లక్షలేమో మా దగ్గర రికవరీ చేస్తున్నారు. 43 లక్షలేమో యాక్చువల్గా 12% ఇంట్రెస్ట్ వేసుకున్నా కూడా ఆ రోజు 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేశారు. ఇవాళ 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన లోన్, ఎంప్లాయీస్ లోన్, పెన్షనర్స్ లోన్ కానీ ఇప్పుడు జనరల్ సామాజిక లోన్స్ కానీ 7% ఇంట్రెస్ట్ లోన్ మీద అది లెక్కేసుకుంటే 43 లక్షల వేలు అవుతుంది. అంటే సుమారు ఒక్కొక్క పెన్షనర్ దగ్గర 3 లక్షలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు వీళ్ళు. ఇది ఆంధ్రాలోనా దేశం మొత్తం అండి. ఎవరైతే కమ్యూటేషన్ 40% ఎవరైతే కమ్యూట్ చేసుకుంటారో, అంటే కమ్యూట్ అందరూ చేసుకోవాలి. అంటే ఏంటి అసలు కమ్యూటేషన్ అంటే ఎంప్లాయీస్ కి కొన్ని పరిస్థితులు వచ్చి కొంత అమ్ముకోవచ్చు అని. అంటే మాకు వచ్చే పెన్షన్ కొంత అమ్ముకోవచ్చు, కొంత బాగా అమ్ముకోవడానికి ప్రొవిజన్. ఎవరు కొంటారు? అది ప్రభుత్వమే 40% అడ్వాన్స్. అంటే టు బి ఫ్రాంక్ అంటే అడ్వాన్స్ ఇచ్చే రికవరీ లాగా. మీరు భవిష్యత్తులో తీసుకోబోయే పెన్షన్ లో నుంచి వాళ్ళు ముందే డబ్బులు ఇచ్చేసి తీసేసుకుంటారు. ఇప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత నాకు 40,000 పెన్షన్ మీకు 1,00,000 రావాలనుకుంటే వాళ్ళు 40,000 రూపాయలు 40,000 కమిట్ చేసుకోవచ్చు, ఇచ్చేస్తారు ముందే. 40 లక్షల ముందు కమిట్ చేసుకోవచ్చు. ఆ కమిట్ చేసి మీరు రికవరీ చేస్తారు. ఆ రికవరీ అనేది 15 ఏళ్లలో చేస్తున్నారండి. అట్ ద రేట్ ఆఫ్ 12% అవుతుంది. వేరే ఈ రోజు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7%. అందుకని మేమేం అడుగుతున్నాం అంటే మీరు ఇచ్చే అప్పుని మాకు 11 years కంప్లీట్ అయిపోతుంది. 11 years కంప్లీట్ అయిపోతుంది. వేరే అది కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా 15 ఏళ్ళు కలెక్ట్ చేస్తున్నాయి. ఈ విషయం మీద గుజరాత్లో మన గుజరాత్ ఎలక్షన్ ముందు వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ ఇంక్లూడింగ్ సివిల్ కోడ్ డ్రెస్ కోడ్ వేసుకున్న ఎంప్లాయీస్ కూడా అందరూ పెన్షనర్స్ ఓడిమికి వస్తే ఆ గవర్నమెంట్ 13% 13 years తగ్గించింది. 13 తగ్గించింది. ఇంకా మిగతా కొన్ని చోట్ల అయితే ఇంకా తగ్గించే ప్రయత్నం నడుస్తున్నాయి. అంటే అక్కడన్నా ప్రభుత్వమే తగ్గించినప్పుడు ఇంకో స్టేట్ గవర్నమెంట్ తగ్గించడానికి ఇబ్బంది ఏముంటుందండి? మీ డబ్బులు మీకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మీ డబ్బులు మీరు ఎంత డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు విత్ ఇంట్రెస్ట్ మీరు తీసుకుంటున్నారు. జస్ట్ యూఆర్ గివింగ్ అడ్వాన్స్ అనుకోండి. అడ్వాన్స్ ఎందుకు పెట్టారంటే మేము ఎప్పుడైనా ఎంప్లాయీకి రిటైర్ అయిన తర్వాత ఏమి సెటిల్మెంట్ లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో పెళ్లి చేయడానికి దానికని లంసమ్ అమౌంట్ ఉండి వాడుకుంటాడని ఇచ్చారు. అది మళ్ళీ అట్లా తీసుకుంటే మీరు రికవరీ 12% తీసుకుంటున్నారు. ఇవాళ 7% ఉంది ఇంట్రెస్ట్. కాబట్టి మా దగ్గర 5% ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. కాబట్టి ఆ 5% ఎక్స్ట్రా తీసేస్తే అంటే మాకు సుమారుగా 4 years తగ్గిపోతుంది పీరియడ్. 4 years పీరియడ్ తగ్గిపోతే 4 years ఎక్స్ట్రా ఈచ్ ఎంప్లాయీ సుమారుగా 4 to 3.5 to 5 lakhs దాకా ఎక్సెస్కి పేమెంట్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ రికవరీ ఇంట్రెస్ట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి తీసుకోపోగా ఇంకో సుమారు 3.5 లక్షలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఇది అన్యాయం కదా. అందుకని ఇది కూడా ఈ పీరియడ్ తగ్గించాలి. ఇది మేము గొడవ చేస్తున్నామండి. అంటే ఏ విధంగా చూసినా పెన్షనర్స్కి ఏదో అందరూ బయట వాళ్ళు అనుకుంటారు గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షనర్స్ హ్యాపీగా ఉన్నాడు అనుకుంటారు. కానీ హ్యాపీగా ఉండడు అండి. ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత దేనికి పనికిరాడు. రిటైర్ అయిన తర్వాత ఏమీ చేసుకోలేడండి. సరే టెక్నికల్ పీపుల్ ఏదైనా చేసుకోవచ్చు, టెక్నికల్గా బయట సాఫ్ట్వేర్ వాళ్ళు చేసుకుంటే కానీ గవర్నమెంట్ సరే రిటైర్ అయిన తర్వాత ఈ ఏజ్ని బట్టి ఎవరు తీసుకోరు. పోనీ వీడికి ఏదైనా హెల్త్ గురించి ఏదైనా చాలా గొప్పగా ఉందంటే ఎంప్లాయీస్ రికవరీ ఎంప్లాయీ దగ్గర నుంచి ₹300 ఎవ్రీ మంత్ కట్ చేస్తున్నారు ఎంప్లాయీ దగ్గర పెన్షన్ హెల్త్ స్కీమ్ కింద. అంటే ఎందుకు చెప్తాను అంటే ఎంప్లాయీ భద్రత గురించి ఆరోగ్య భద్రత పాయింట్ ఆఫ్ ఏదో ఒకటి చెప్తుంటే ఒక పాయింట్ ఆరోగ్య భద్రత కట్ చేస్తున్నారు. గవర్నమెంట్ 300 పెన్షనర్ల దగ్గర అందరి దగ్గర పెన్షనర్ దగ్గర తీసుకుంటారు, అందరు తీసుకుంటారు. 600 300 వాళ్ళు 300 600 వేస్తున్నారు. కానీ అంటే ఈ అన్ని గవర్నమెంట్ ఎంపానల్ చేసుకున్న హాస్పిటల్లో అన్నీ కూడా
ఇది హెల్త్ వాళ్ళు ఇచ్చే హెల్త్ కార్డు చూపిస్తే 2 lakhs దాకా ప్రొవిజన్ ఉందండి. కొన్నింటికి హైయర్ క్యాన్సర్ వాటికి వస్తే మళ్ళీ 2-3 సార్లు ఇస్తారు, హార్ట్ అటాక్ వస్తే 2-3 సార్లు ఇస్తారండి. ఇవి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే హెల్త్ కార్డు తీసుకెళ్తే అక్కడ హాస్పిటల్ వాళ్ళు ఏమంటున్నారు, మేము చేయమండి అంటున్నారు. కానీ వాళ్ళు ఎంపానల్ హాస్పిటల్లో ఉన్నారు, హెల్త్ కార్డు వాళ్ళు రౌండ్ ప్రకారం వన్స్ దే ఆర్ ట్రస్ట్తో కనుక ఈహెచ్ఎస్ ట్రస్ట్తో కనుక ఎంపానల్ అవుతే కనుక దే హ్యావ్ టు గివ్ ట్రీట్మెంట్. వాళ్ళు మేము ఏమో క్యాష్ ఇస్తే కానీ ఏమన్నా మేము మెడికల్ బిల్స్ క్లెయిమ్ చేసుకోమంటారు, రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోమంటున్నారు. సపోజ్ డబ్బులు లేక ఏదో కింద అప్పులు చేసి రీఎంబర్స్మెంట్ చేసి మెడికల్ ట్రీట్మెంట్ ఉన్నారు. ఆ బిల్స్ అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ వాళ్ళన్నాడు, ఎక్కడ రిటైర్ అయ్యాడు. వీడు హైదరాబాద్లో సెటిల్ అయినా సరే, విజయవాడలో సెటిల్ అయినా సరే, వాడు శ్రీకాకుళంలో రిటైర్ అయితే శ్రీకాకుళంలో రిటైర్ అయిన ఆఫీస్లో కాగితాలు ఇవ్వాలి. అక్కడి నుంచి ఎక్కడికి రావాలంటే మళ్ళీ జిల్లా హెడ్ ఆఫీస్కి. సపోజ్ మండలంలో రిటైర్ అయినాడు, ఆమదాల వాసలో రిటైర్ అయినాడు, వాడు ఎక్కడికి వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి రావాలి, జిల్లా హెడ్ క్వార్టర్ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ రావాలి. శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ మళ్ళీ హెచ్ఓడికి రావాలి. హెచ్ఓడి దగ్గర నుంచి మళ్ళీ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్కి వెళ్ళాలి. మళ్ళీ వాడు స్క్రూటినీ చేసి కొరియర్ చేయకుండా కరెక్ట్గా ఉంటే స్క్రూటినీ చేసి ఇంత అమౌంట్ ఇవ్వచ్చు, అడ్మిసిబుల్ అమౌంట్ ఇస్తాడు. మళ్ళీ అదే పర్సన్ కిందకి వెళ్తుంది, ఎందుకంటే హెచ్ఓడి శాంక్షన్ చేసి కిందకి పంపిస్తాడు. ఆ కింద వాళ్ళు బిల్లు వేసుకోవాలి. అంటే ఒక మెడికల్ బిల్లు రీఎంబర్స్ చేసుకోవడానికి సబ్మిట్ చేసిన తర్వాత రావడానికి బిల్లు వేసి డిపార్ట్మెంట్ పాస్ చేసి అన్ని సిఎంఎస్ పంపించడానికి 3-4 నెలలు పడుతుంది. అక్కడి నుంచి డబ్బులు ఎప్పుడు వస్తాయి తెలియదు. అది ఇంకా అది 6 నెలలు అవ్వచ్చు, 5 నెలలు అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు. ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఫ్యూనరల్ ఛార్జెస్ అండి. ఫ్యూనరల్ ఛార్జెస్ గతంలో 1 month పెన్షన్ 1 month పెన్షన్ ఇచ్చేవారు చనిపోతే, స్పౌజ్ కానీ అది చనిపోతే. తర్వాత గత ప్రభుత్వంలో దాన్ని 25,000 చేశారు, కన్సాలిడేషన్ 25,000 అని చేశారు. ఆ ఫ్యూనరల్ ఛార్జెస్ బిల్స్ కూడా రావట్లేదు ఇవ్వాలని, అంత ఘోరమైన పరిస్థితి. అది కూడా 2 నెలలైనా 3 నెలలైనా 4 నెలలైనా దిక్కు ఉండట్లే వాడికి. ఎందుకంటే వాళ్ళు ట్రెజరీ వాళ్ళు మేము బిల్లు వేసాం, అది సిఎంఎస్లో పాస్ అవ్వాలంటారు. ఎవ్రీథింగ్ ఫైనాన్స్ కంట్రోల్లో ఉంటుంది. డిటిఏ కూడా ఏం చేయలేని పరిస్థితి. డిటీ గారు రాసినా అవన్నీ మేమేం చేయలేం, ఫైనాన్స్ వాళ్ళు అంటున్నాడు. ఆయన కూడా అఫీషియల్ రిప్లై కూడా ఇచ్చాడు మాకు, మేమేం చేయలేమని. అన్న టెక్నికల్ ఇష్యూ, వాళ్ళు ఏం చేయలేమంటే టెక్నికల్ ఇష్యూస్ అవి దట్ గవర్నమెంట్ హ్యాస్ టు రిజాల్వ్ అంటున్నారు. అంటే ఎక్కడ చూసుకున్నా సరే ఒక చిన్న రూపాయి పాస్ కావాలన్నా సరే ఫైనాన్స్ సెక్రటరీ అప్రూవల్ అవుతే కానీ ఎక్కడికి ఎవరికి రాదు. మరి ట్రెజరీస్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ పెట్టి ఫెస్టివల్ బట్టి వీళ్ళకి ఇంత వ్యవస్థ పెట్టి ఒక డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్కి ₹1 కోటి కూడా శాంక్షన్ చేసి రిలీజ్ చేసే పవర్ లేనప్పుడు మరి ఎందుకండి ఇది, దేనికి వ్యవస్థ ఇది? సిస్టమ్ పెడితే ఉపయోగపడేట్టు ఉండాలి, ఈజీగా డిసెంట్రలైజేషన్ ఉండాలి కదండి. ఫైనాన్షియల్ పవర్స్ అన్ని ఒక్కచోట కాన్సన్ట్రేషన్ చేసేసి ఇప్పుడు ఒక డీటీ అని అడిగితే నాకు బాబు నేనేం చెప్పలేని పరిస్థితిలో ఆయన ఉంటున్నాడు. ఇది ఒక ఎత్తు అండి. ఇంకా జరుగుతుందని నేను చెప్తాను. రిటైర్ అయిన తర్వాత ఏజీ వాళ్ళు పీపీఓలో భార్య పేరును డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారండి. ఇది ఎవ్రీ మంత్ ఇచ్చే పే స్లిప్పుల్లో డీటీ వాళ్ళు మెన్షన్ చేయాలి. వాళ్ళు ఎవ్రీ మంత్ ఇచ్చే పే స్లిప్పుల్లో వాళ్ళ వైఫ్ స్పౌజ్ సో ఈ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తారు. ఎందుకు మెన్షన్ చేస్తారు? రిటైర్ అయిన తర్వాత స్పౌజ్ ఐడెంటిఫికేషన్ గవర్నమెంట్ రికార్డులో ఉంటుంది కాబట్టి వెంటనే ఇస్తారు. ఏజ్ కూడా ఎందుకు ఉండాలంటే 70 yearsకి యాడిక్వేట్ 70 years యాడిక్వేట్, 75 ఇంకొంచెం పెంచాలని ఎదుర్కొంది. అంటే చంద్రబాబు గారు గవర్నమెంట్లో 19లో ఏమి ఇచ్చారంటే 70 years దాటిన వాళ్ళకి 10% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇచ్చారు. అదే జగన్ గారి ప్రభుత్వంలో దాన్ని 7% చేశాడు. దాన్ని 75-15 ఉంటే దాన్ని 12% చేశాడు. ఇట్లా తగ్గించుకుంటూ వచ్చారు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే అసలు రిటైర్ అయిన వాళ్ళకి అసలు ఇది ఏమన్నా అసలు వాళ్ళ లైఫ్ రేపు ఎట్లా గడుపుతారు వాళ్ళు అనే పరిస్థితి క్వశ్చన్ అయిపోతుంది. ఒక భర్త చనిపోతే భార్యకి వెంటనే పెన్షన్ వస్తుందంటే దిక్కులేదు. భర్త కానీ భార్య కానీ చనిపోతే అంత్యక్రియల డబ్బులు వస్తాయో రావాలని తెలియదు. అంటే ఇవన్నిటికి ఇంత సాఫ్ట్వేర్ ఇంత డెవలప్మెంట్ ఇంత జరుగుతున్నప్పుడు ఇదెందుకు సిస్టమ్ ఈజీ అని అవ్వట్లేదు. ఈ సిస్టమ్ ఎందుకు ఈజీ అని అవ్వట్లేదు? డబ్బులు లేవనుకోండి, మేము ఒకటి మా పెన్షనర్స్ కానీ ఎంప్లాయీస్ ఎవరికి కానీ డిఏ వారా ఇంత డబ్బులు రావాలి, పిఆర్సీ వారు ఇంత డబ్బులు రావాలి, ఇవన్నీ ఇంత డబ్బులు వస్తాయి. మా పే స్లిప్లో మెన్షన్ చేయండి. కనీసం మీరు మాకు ఎంత వస్తాయో క్యాలిక్యులేట్ చేసి పెన్షన్ స్లిప్లో పే స్లిప్లో మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే మేము చచ్చిపోయినా మా పెన్షనర్స్ ఎవరైనా ఫ్యామిలీ చనిపోయిన మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇంత చూస్తున్న ఆశ ఉంటుంది వాళ్ళకి. అప్పు చేస్తే చూపించాలని అప్పు అయినా వస్తారు గవర్నమెంట్లో. అంటే వాళ్ళ పే స్లిప్లో దాని గురించి కూడా అడుగుతారు, దాని గురించి ఏమంటారు, అవన్నీ టెక్నికల్ ఇష్యూ మేమేం చేయలేమని డైరెక్టర్ ట్రెజరీస్ అంటాడు. అంటే మరి ఏంటిది, నాకు వచ్చేది మీరు ఇవ్వకపోగా నాకు ఎంత వస్తుందో కూడా మీరు చెప్పలేకపోతే మరి ఇంత డెవలప్మెంట్ అయిపోతుంది అంత అయిపోతుందో మనం అనుకుంటున్నాం. కానీ మరి ఎంప్లాయీ పెన్షన్ జీతాలు ఇవన్నీ వాటికి వచ్చేసరికేమో ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంటుంది. రాను దిగజారిన పరిస్థితి ఉంటుంది. కానీ కాకపోతే చంద్రబాబు గవర్నమెంట్లో ఏది బాగుందంటే జగన్ గారి ప్రభుత్వంలో అయితే ఓపెన్గా చెప్తున్నాం సార్, నేను జగన్ ఒకప్పుడు అభిమానే, కానీ అది కాదు జగన్. కానీ అంటే అప్పుడు ఏంటంటే
ఎప్పుడు పెన్షన్ వస్తుందో తెలియని టెన్షన్ ఉంది. 10వ తారీఖు 15వ తారీఖు వచ్చేది. చంద్రబాబు గారు గవర్నమెంట్లో మేనిఫెస్టోలో 1వ తారీఖు రాగానే మీకు పెన్షన్ ఇస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు అవ్విస్తాను, సారీ, మీకు ఇవ్విస్తానని క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ అందులో ఇవేమి జరగట్లేదు. ఇది మేనిఫెస్టో. చెప్పండి. మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారంటే ఉద్యోగులకు మెరుగైన ఇది 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలను విధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురి అయ్యారు. వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠ చేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారి పని చేసేలా తగు చర్యలు చేపడతాం. సిపిఎస్, జిపిఎస్ విధానం పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తాం. అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు, పెన్షన్ చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు ఉంటాయి. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేషన్ ఉద్యోగులు ప్రభుత్వ పథకాలు వర్తింపు. వాలంటీర్ల గౌరవించడం మాకు సంబంధం లేనుకోండి, వాలంటీర్లే ఇంతవరకు అండి. మరి ప్రభుత్వ మేనిఫెస్టోలో వచ్చి సుమారు 2 సంవత్సరాలు ఏమలైనాయి? 1వ తారీఖు జీతం ఒకటే ఇస్తున్నారండి. ఇస్తున్నారు. 1వ తారీఖు పెన్షన్ ఖచ్చితంగా ఇస్తున్నారండి. అది అప్రిషియేట్ చేయాలి. దట్ వీఆర్ అప్రిషియేటింగ్ అండి. అంటే పూర్తిగా విమర్శించే విధానం కూడా కరెక్ట్ కాదండి. వాస్తవాలు ఒప్పుకోవాలండి. కాబట్టి మేమంటే ప్రభుత్వం మొన్న డిఏ ఇచ్చారు. అదే మొన్న డిఏ 2 డిఏలు ఇచ్చి పిఆర్సీ, ఏరియాస్ ఏదో ఇచ్చుంటే కొంత బాగుంటుంది. ఇవన్నీ కాదు, మీకు ఇంత రావాలని కనీసం స్లిప్ అడుగుతున్నామండి, ఇంత రావాలని. అది కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వాలు అంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే 60-70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడు పోరాటం ఎంతకాలం చేయగలరండి? ఏం చేస్తారండి వాళ్ళు? వాళ్ళకి పెన్షన్ రాకపోతే తెలిస్తే గుండెకి ముందే చచ్చిపోతాడు, రోగిష్ఠుడు అయితే ముందే చచ్చిపోతాడు. పెన్షన్లో కటింగ్ అని పెడితే. అంటే ప్రభుత్వం ఏంటంటే ఆలోచించాల్సింది మానవతా దృక్పథం ఆలోచించాలి. 2 హైయెస్ట్ మన భారతదేశంలో హైయెస్ట్ ఎపెక్స్ కోర్టు సుప్రీంకోర్టు ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు 1982 1843 ఏళ్ళ క్రితం జడ్జిమెంట్ని వాళ్ళ కాలు రాసి మళ్ళీ ముందుకు మారుతాము అనే విధానం ప్రవర్తించడం కేంద్ర ప్రభుత్వం తగదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పి ఇది కరెక్ట్ కాదు, ఆల్రెడీ ఓపీఎస్ వాళ్ళు మనం చేయకూడదని కూడా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ప్లస్ సిపిఎస్ వాళ్ళు ఇవాళ మీరు ఆలోచిస్తే ఉద్యోగుల్లో పెన్షన్లో డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ ఎంప్లాయీస్ సిపిఎస్ ఎంప్లాయీ ఒక రకంగా అదే ఉద్యోగం చేయాలి, ఓపీఎస్ వాడైనా అదే ఉద్యోగం చేస్తున్నాడు. మరి పెన్షనర్ల క్లాసిఫికేషన్ తేకూడదు కదా, పెన్షనర్ల క్లాసిఫికేషన్ తేకూడదని జడ్జిమెంట్ కూడా ఉంది. పెన్షనర్ల క్లాసిఫికేషన్ తేకూడదు. ఈ వ్యాలిడేషన్ వల్ల భద్రత ఏమవుతుందంటే సమాన ఉద్యోగి సమాన వేతనం సమాన పెన్షన్ రావట్లే, అంటే ఈక్వాలిటైజేషన్ మేము రావట్లే. అదేమంటే అది ఉద్యోగ భద్రత లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వచ్చి ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది అది. కాబట్టి ఈ విధానాన్ని పెన్షనర్లు అందరూ మేము వ్యతిరేకిస్తున్నామండి. అందుకని రేపు December 17th కూడా అంటే మేము చేయబోయే చర్యలు కూడా చెప్తున్నామండి. December 17th నేషనల్ పెన్షనర్స్ డే. ఎందుకు జరుపుకుంటున్నాం ఆ రోజు అంటే పెన్షన్ ఇవ్వాలని జడ్జిమెంట్ ఆ రోజు వచ్చింది 1982లో. జడ్జిమెంట్ ప్రకారం నేషనల్ పెన్షనర్స్ డే జరుపుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నేషనల్ పెన్షనర్స్ డే డిక్లేర్ చేసినప్పుడు ఇప్పుడు మీరు రిప్రజెంట్ చేస్తున్నాం ఏమనంటే అసలు సుప్రీం జడ్జిమెంట్ ప్రకారం దే షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ పెన్షనర్స్ వాటి ఈ పెన్షనర్, సిపిఎస్, ఓపీఎస్ ఇవన్నీ ఉండకూడదు. అందరికీ పెన్షన్ ఇవ్వాలి. వన్స్ టర్మ్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకున్న తర్వాత రిక్రూట్ అయిన తర్వాత అదే రిక్రూట్మెంట్ ముందే రిక్రూట్ అయిన వాళ్ళు ఒక విధమైన పెన్షన్, వెనక రిక్రూట్ అయిన ఒక విధమైన పెన్షన్ అనేది కరెక్ట్ కాదు. అంతే కదండి. మీరు ముందే మీకు పెన్షన్ ఇవ్వమని అంటే అప్పుడు సిపిఎస్ రిక్రూట్మెంట్ అని చెప్పి మరీ చేశారు కదా, చేసిన అంగీకరించినే చేరారు కదా సార్. ఇప్పుడు చేసిన మాట వాస్తవేనండి. అలా అనుకుంటే పెన్షన్ గత సంవత్సరం కాంట్రాక్ట్ ఉద్యోగి అవుట్ సోర్సింగ్ ఉన్నారు, వాళ్ళకి ఏ పెన్షన్ రాదు, వాళ్ళ జీవితాల గురించి అదే నేను అంటున్నాను సార్. వాళ్ళకు కూడా అన్నా సార్ నేను అంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఎవరు ఉద్యోగం చేసినా నేచర్ ఆఫ్ డ్యూటీస్ హోదాను బట్టి డిఫరెంట్గా ఉంటాయి తప్ప డ్యూటీస్ ఒకలాగా ఉంటాయి. కంప్యూటర్ ఆపరేటర్ అనేవాడు వాడు కాంట్రాక్ట్లో ఉంటాడు, అవుట్ సోర్సింగ్ అదే కంప్యూటర్ ఆపరేటర్ కాంట్రాక్ట్లో ఉంటున్నాడు, అదే కంప్యూటర్ ఆపరేటర్ అవుట్ సోర్సింగ్లో ఉంటున్నాడు, అదే కంప్యూటర్ ఆపరేటర్ డైలీ వేజెస్లో ఉంటాడు. అసలు ఏంటి ఇన్ని ఒకే ఉద్యోగం చేసేవాటి దాంట్లోనే ఇన్ని క్లాసిఫికేషన్ అవసరమా? కంప్యూటర్ ఆపరేటర్ పెట్టండి, యూ గివ్ వన్ టైప్ ఆఫ్ సిగ్నల్. మీరు రిక్రూట్మెంట్లో మీరు ఇచ్చామన్నారు, బాగానే ఉంది సార్. మరి రిక్రూట్మెంట్లో ఇచ్చామా అని బాగున్నారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏం జరిగింది? ఆర్టీసీ కార్పొరేషన్ వాళ్ళు కూడా తెచ్చి ప్రభుత్వంలో కలిపారు. అంటే ప్రభుత్వం ఎన్ని మార్పులు చేసింది కదా. మరి 35 ఏళ్ళు డిపార్ట్మెంట్లో పనిచేసిన సిపిఎస్ ఉద్యోగికి నేను పెన్షన్ ఇవ్వనడం అన్యాయం కదండి. కాంట్రాక్ట్ వాడికి పెన్షన్ ఇవ్వనడం అన్యాయం కదండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లెక్కనైతే ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి పెన్షన్ లేకపోవడం వాళ్ళకి అన్యాయమే కదా. వాళ్ళకి ఈపీఎస్ ఇంకా అన్యాయం అండి.
వాళ్ళకి అదే ఈపీఎస్ ఉంది, అదే అనేది ఐపీఎస్ నేను ఎన్హాన్స్మెంట్ అనేది ఉంది. ప్రభుత్వాలు ఎక్కడి నుంచి పట్టుకొస్తాయని, జీతము పెన్షను, ఇప్పుడు ఇవి రెండే ప్రభుత్వానికి వచ్చే పన్నులు ఆ, మొత్తం అది వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ వాట్ నెక్స్ట్? ఇక్కడ ఇక్కడ మీకు చెప్తున్న పాయింట్ అండి, పిండి కొద్ది రొట్టె ఉండాలండి. రొట్టెలు 100 వేసుకుని పిండి అరకిలో పెడితే కుదరదండి. మీరు ప్లానింగ్లో బడ్జెట్ వేసుకున్నప్పుడు మనమంతా ఇంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఇంత వీళ్ళు 40-50% దాకా ఎక్స్పెండిచర్ అవుతుంది, లేకపోతే 30% ఎంప్లాయీస్ షేర్ ఉండాలి, ఎంప్లాయీస్ 30% ఉండాలి, మామూలు గ్రామ పంచాయతీ లెక్క 30% ఉంటారు. 30% లెక్కలు ఉన్నప్పుడు అంటే ప్రభుత్వాలు ఒక ₹1 కోటి అదో అనుకోండి, 30% 30 లక్షల వరకు ఎంప్లాయీస్ వీటికి ఖర్చు పెట్టాలి. రిటైర్ అయిన తర్వాత కలుపుకుంటే ఇంకొక 10% మ్యాక్సిమం 40. ఈ ప్లానింగ్ ఉండాలి. అయినప్పుడు ప్రభుత్వాలు ఎక్స్పెండిచర్ ఈ 40% 50% దాటుతున్నప్పుడు అడిషనల్ రిక్రూట్మెంట్ చేయకూడదు. గత ప్రభుత్వంలో ఏం చేశారంటే, అంటే ప్రభుత్వాలు ఏమనుకుంటారంటే పెన్షన్ గురించి ఆలోచించట్లే, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ కాన్సెప్ట్ వెల్ఫేర్ కాన్సెప్ట్ మీద 1,25,000 మంది గ్రామ సచివాలయంలో ఆ రోజు రిక్రూట్ చేశారండి. 2,20,000 సుమారు 2 లక్షల చిల్డ్రన్ మున్సిపాలిటీ అర్బన్ కానీ రూరల్ కలిసి. ఇవాళ వాలంటీర్స్ ఒక 2,25,000, 5 లక్షల మంది తెచ్చి బడ్డని గవర్నమెంట్ పెడితే ఇది వైబుల్ అండి? వైబులా? ఏ విధంగా వైబుల్ అండి? అంటే ఒక గవర్నమెంట్లో నేను ఈరోజు చెప్తున్నాను సార్, 40% స్టాఫ్ని మీరు రీఆర్గనైజ్ డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు. వర్క్లోడ్ అంతుంది. కొన్ని డిపార్ట్మెంట్లు హెవీగా ఉంటుంది, అక్కడ షార్ట్ ఫాల్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటున్నారు. కొన్ని డిపార్ట్మెంట్లో పని తక్కువ ఉంటుంది, ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు. ఇది రేషనలైజ్ చేయాలి. ఇది గవర్నమెంట్ ఫస్ట్ దే హ్యావ్ టు డూ ఇట్ రేషనలైజేషన్. రేషనలైజ్ చేసిన తర్వాత ఉద్యోగం తీసుకున్నప్పుడు ప్రభుత్వాలు పార్టీలు పాలసీ పెట్టకూడదండి. ప్రభుత్వం దీన్ని భరించగలదా లేదా? ప్రభుత్వం ఇంత ఖర్చు, ప్రభుత్వం ఆదాయానికి సంవత్సరానికి ఇన్ని కోట్లు వస్తుంది, 1,00,000 కోట్లు వస్తుంది. 1,00,000 కోట్ల 30 లక్షల 30 లక్షల కంటే ఎక్కువ పెట్టలేము అనుకోండి, 30 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేరు ఎంప్లాయీస్కి అనుకున్నప్పుడు ఆ విధంగా ప్లాన్ ఉండాలి తప్పండి. పార్టీలు మేనిఫెస్టో ప్రకారం రిక్రూట్మెంట్ చేసుకెళ్తే ఒక ఫైన్ మార్నింగ్ ఏమవుతుందండి? ఇప్పుడు మీరు గవర్నమెంటే రిక్రూట్ చేసిందండి, మీరే తీసేస్తా ఉంటే కోర్టులు ఏమంటే కోర్టులు ఒప్పుకోవట్లే, నాకు అవన్నీ చెప్పదు, మీరు భరించాలంటున్నారు. గవర్నమెంట్ ఎక్కడి నుంచి భరిస్తుందండి? అందుకనే రిక్రూట్మెంట్ చేసేటప్పుడే వాళ్ళకున్న డబ్బులు లెక్కన వాస్తవంగా ఏమవుతున్నది, ఇప్పుడు ఒక సీనియర్ అధికారులు వయసు పెరిగే కొద్దీ పని తగ్గుతోంది, వాళ్ళ పని తగ్గుతోంది కాబట్టి అక్కడ పని ఆపేసి కూర్చుంటే వీళ్ళని రేపొద్దున ప్రజలు ఎన్నుకుంటారా? అప్పుడు ఆ పనిని ఇంకొక కొత్త వాళ్ళకి ఇచ్చుకోవాల్సి వస్తుంది. అది ఇదివరకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్, తర్వాత ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు వీళ్ళు వచ్చారు, వాలంటీర్స్ వచ్చారు. ఇప్పుడు వాలంటీర్స్ తీసేశారు, సచివాలయ ఉద్యోగులు కొనసాగుతున్నారు. వీళ్ళు కూడా చేయకపోతే అసలు పని ఎవడో చేయడు కదా. ఇప్పుడు ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో సక్రమంగా పని జరిగితే వీళ్ళ అవసరమే సార్. సచివాలయం యాక్చువల్ ఏంటంటే సార్, సచివాలయం బెస్ట్ సిస్టమ్స్ అది. ఎందుకంటే అంటే గవర్నమెంట్ నాకు ప్రభుత్వాలతో పార్టీలతో నాకు సంబంధం లేకుండా మాడుతున్నా. ప్రజల ఊళ్ళల్లో నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చిన ఉన్నాయి సార్. ఊళ్ళల్లో కూడా ఇప్పుడు ఏ సర్టిఫికేట్ కావాలన్నా వితౌట్ గోయింగ్ టు వితౌట్ అప్రోచింగ్ ఎంఆర్ఓ అండ్ ఎవ్రీథింగ్ దే ఆర్ గెటింగ్ సర్టిఫికేట్ ఫ్రమ్ దేర్ ఓన్ విలేజ్. అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండాలంటే ప్రజలకు అందుబాటులో ఉన్నది పరిపాలన, అదే ప్రజలకు అందుబాటు, ప్రజలు వేళ హ్యాపీగా సచివాలయం సిస్టమ్ ఉంది, అది బాగానే ఉంది. దానికి ఎట్లా అటాచ్ చేయాలి? మీరు గ్రామ పంచాయతీకి లింకప్ చేయాలి, చేస్తే మళ్ళీ అట్లాగే తయారవుద్ది. అట్లా పంచాయతీలు అట్లా తయారవబట్టినే కదా. గ్రామ పంచాయతీ తయారవడం కారణం ఏంటంటే సార్, గవర్నమెంట్ పంచాయతీలకు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ పంచాయతీలు లోకల్ బాడీ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే అధ్యక్షుడు చెప్పినట్టు చేయాలి. ప్రాబ్లం వస్తే బాధ్యత ఎవరు వహించాలి? కింద కార్యదర్శి వహించాలంటున్నారు. ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ పెట్టాలి. ఎవరు చేసినా తప్పు ఎదురైనా ఉండాలి. ఎందుకని ఇక్కడ ఏముండాలి? మన ఇక్కడ ఏముండాలి? ట్రైబ్యునల్ ఉండాలి. లోకల్ బాడీస్కి తెలంగాణలో పెట్టారు ఈ మధ్యన లోకల్ బాడీ ట్రైబ్యునల్ పెట్టారు. ఇక్కడ ట్రైబ్యునల్ పెడితే అక్కడ తేలితే అప్పీల్స్ ఏనండి. గవర్నమెంట్లో కలెక్టర్ సస్పెండ్ చేయగానే గవర్నమెంట్ ఆర్డర్ చేసుకుంటున్నాడు. 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 50 లక్షలు స్కామ్ చేస్తున్నారు. కూడా ఏదైనా ప్లాట్ లేఅవుట్లు అడ్డగోలుగా ఇరుగు చేసేస్తున్నారు. అక్కడున్న ఎమ్మెల్యేలు చెప్తున్నారు కాబట్టి చేసామని మా వాళ్ళ ఎంప్లాయీస్ అంటారు, పెన్షన్ ఎంప్లాయీస్ అంటారు. అక్కడ వాళ్ళేమో లేదు వాళ్ళు తప్పు చేశారని ప్రాబ్లం వస్తే వాళ్ళ రూల్స్ అని మేము చెప్తాం, 100 చెప్తాము, రూల్స్ వాళ్ళు చూసుకోవాలి కదా అంటారు. లోపం ఎక్కడ ఉంది? అధికారి ఉద్యోగి నేను కాన్స్టిట్యూషనల్ రూల్ ప్రకారం చేస్తాను, నేను చెయ్యను దమ్ము లేదండి, అనలేడు. మరి అలా అనలేడు, ఇంకేం మాట్లాడతారు? అనలేడు. ఎందుకు అనలేడు అంటే ఒక ఉద్యోగం మీద ఒక మెమో ఛార్జ్ మీద పర్లే, ఫిజికల్ థ్రెట్ ఉంటుంది. ఫిజికల్ థ్రెట్ వల్ల ఇప్పుడే కదా యూనియన్ ఎంతమంది కూర్చుని ఏం చేయాలి? అందరూ గెలవాలి కదా అక్కడ. అదే ఇప్పుడు అందరు కలిసి యూనిట్ రాకపోవడం వల్లనే ఇవాళ బార్గెన్ పవర్ తగ్గింది అంటున్నా. అదే వాట్ ఐఎమ్ టెల్లింగ్ సార్. చివరి కంక్లూజన్ ఏంటంటే ఈ పెన్షన్ యొక్క అవస్థలు ఏంటంటే ఇది ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. పెన్షన్ల సమస్యల పరిష్కారం జరుగుతుందా లేదా?
చూద్దాం.